ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం రోజు గర్జిస్తూ అడవిలో తిరుగుతూ ఉండేది. ఎదురైన ప్రతి జంతువును భయపెట్టేది. ఎవరిని పట్టుకుంటే వారినే తినేసేది. అడవి అంతా దాని గర్జనతో వణికిపోయేది. అడవిలోని జంతువులన్నీ రోజూ భయంతో జీవించేవి. ఒకరోజు అన్ని జంతువులు కలిసి సింహం దగ్గరకు వచ్చాయి. భయపడుతూనే ధైర్యం చేసి చెప్పాయి, మహారాజా, రోజూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇలా ఉంటే మేం బ్రతకలేం. సింహం గర్వంగా నవ్వి, అయితే మీరేం చేయగలరు అని అడిగింది. జంతువులు వినయంగా చెప్పాయి, ఒక ఒప్పందం చేద్దాం. రోజుకు ఒక్క జంతువు మాత్రమే మీ దగ్గరకు ఆహారంగా వస్తుంది. అలా అయితే అందరికీ భయం ఉండదు. సింహం కొద్దిసేపు ఆలోచించి సరే అని ఒప్పుకుంది. ఆ రోజు నుంచి ఒప్పందం ప్రకారం రోజుకు ఒక్క జంతువు సింహం దగ్గరకు వెళ్లడం మొదలైంది. ఒకరోజు ఆ వంతు చిన్న కుందేలుకి వచ్చింది. సింహం దగ్గరకు వెళ్లాలంటేనే కుందేలు వణికిపోయింది. వెళ్లాలా వద్దా అని భయపడుతూ చాలా సమయం వృధా చేసింది. కుందేలు చివరికి ఆలస్యంగా సింహం దగ్గరకు వెళ్ళింది. దాన్ని చూసిన సింహం కోపంతో కన్నులు ఎర్రబెట్టింది. భయంకరంగా గర్జిస్తూ అరిచింది, ఎందుకు ఇంత ఆలస్యం? నేను నీకోసం ఎదురు చూస్తున్నానని నీకు తెలియదా అంది. కుందేలు వణుకుతూ తెలివిగా చెప్పింది, మహారాజా, మార్గంలో ఇంకొక సింహం నన్ను ఆపి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని అడిగింది. నేను నా రాజు వద్దకు వెళ్తున్నానని చెప్పాను. ఇది విన్న సింహం, ఇంకొక సింహమా అని గర్జించింది. అవును మహారాజా, ఆ సింహం నీ రాజు దగ్గరకు వెళ్తున్నానంటావా? నేనే ఈ అడవికి రాజును. నువ్వెవరిని రాజు అంటున్నావు? ఆ మూర్ఖుడు ఎవరు అని కోపంగా అరిచింది. అప్పుడు నేను ధైర్యంగా చెప్పాను, నా రాజే ఈ అడవికి నిజమైన రాజు. నువ్వెవరో నాకు తెలియదు అని. అయినా అది నా మాట వినలేదు. అప్పుడు నేను చెప్పాను, ఆగు, నేను వెళ్ళి నా రాజును నీ దగ్గరకు తీసుకువస్తాను. ఈ అడవికి నిజమైన గొప్ప రాజెవరో నీకే తెలుస్తుంది అని. మహారాజా, ఆ సింహం ఎవడో నన్ను ఎందుకు అవమానిస్తుందో పదా, నేరుగా వెళ్లి చూసేద్దాం అంది సింహం. కుందేలు సింహాన్ని ఒక లోతైన నీటి బావి దగ్గరకు తీసుకెళ్ళింది. సింహం బావిలోకి చూసింది. నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. సింహం అప్పటికే చాలా ఆకలితో ఉండటంతో సరిగా ఆలోచించలేకపోయింది. హే, నువ్వెవరు అని సింహం గర్జించింది. ప్రతిబింబం కూడా అదేలా కదిలింది. మరింత కోపంతో సింహం గట్టిగా గర్జించింది. ప్రతిబింబం కూడా గర్జించినట్టు కనిపించింది. ఈ అడవికి రాజుగా మారే హక్కు నీకు ఎవరిచ్చారు? ఈ రోజే నీ అంతం చూస్తాను. నేనే బావిలోకి వస్తున్నాను అని కోపమాగ్రహంతో అది ఒక్కసారిగా బావిలోకి దూకింది. ఆ బావి చాలా లోతుగా పెద్దదిగా ఉండటంతో సింహం బయటకు రాలేకపోయింది. చివరికి బావిలోనే అది మరణించింది. కుందేలు నెమ్మదిగా అడవిలోకి తిరిగి వెళ్ళింది. జరిగినది అంతా అన్ని జంతువులకు వివరంగా చెప్పింది. అది విన్న జంతువులన్నీ చాలా ఆనందపడ్డాయి. కుందేలు తెలివిని మెచ్చుకున్నాయి. ఆ రోజు నుంచి అడవిలో భయం లేకుండా అందరూ సంతోషంగా జీవించాయి. సింహం ఎంత పెద్దదైనా కోపం వల్ల సరిగ్గా ఆలోచించలేకపోయింది. చిన్న కుందేలు మాత్రం ప్రశాంతంగా ఆలోచించి తెలివితో అడవినే కాపాడింది. ఇలాంటి చక్కని కథలు మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.